49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. ఓకే, సేమ్ అలాగే ఉన్నారు కొంచెం. ఓకే, సో అమ్మమ్మ గారు కూడా ఆవిడ బ్లెస్సింగ్స్ డెఫినెట్గా ఉంటాయి. సో ఇక్కడ చూస్తున్నారు కదా చంద్రబోస్ గారి అమ్మమ్మ గారు ఫోటో ఇక్కడ ఉంది. అండ్ ఇదంతా కూడా ఫుల్ బుక్స్తో అలా నిండిపోయింది సిస్టమ్ దగ్గర. ఇది చూసుకుంటే ఒక బెడ్రూమ్ కూడా ఉంది ఇక్కడ. ఇక్కడ అంతా ఒక రిక్లైనర్ సోఫా పక్కన చూసుకుంటే అవార్డ్స్ ఉన్నాయి. ఎంఎం శ్రీలేఖ ఎట్ 25, చంద్రబోస్ గారు లిరిక్ రైటర్ అని ఉంది, శ్యామ్ బాబు గంధం. సో ఇక్కడ ఒక ట్రాఫీ అండ్ ఇక్కడ కూడా ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు ప్రజెంట్ చేసిన అవార్డు కూడా ఉంది మ్యూజిక్ అకాడమీ నుంచి. ఇది వచ్చేసి హాల్లో ఉన్న మంచి లగ్జరీతో ఉన్న సోఫా అన్నమాట. ఇక్కడే చంద్రబోస్ గారు లీజర్ టైంలో ఇక్కడ కూర్చొని రాసుకోవడం కూడా జరుగుతుందని చెప్పారు. ఇక్కడ చూసుకుంటే పూజ గది ఉంది హాల్లోనే. సో మొత్తం పూజలు కూడా బాగా చేస్తారు. సుచిత్ర గారు చాలా ఇంటర్వ్యూస్లో చెప్పారు కాబట్టి చూస్తుంటే కలకల్లాడిపోతుంది పూజ గది కూడా. ఇప్పుడు ఒక అద్భుతమైన ప్లేస్ చూపించబోతున్నాను. మన లిరిసిస్ట్ చంద్రబోస్ గారి ఒక మ్యూజియం అని చెప్పొచ్చు. ఇక్కడ బయట నుంచి చూస్తున్న వ్యూ అదిరిపోయింది. ఇన్ని అవార్డ్సా అనిపిస్తుంది. సో ఈ అవార్డ్స్ అన్నిటికీ ఈక్వల్గా ఒకే ఒక అవార్డ్ ఆస్కార్. సో అది ఇక్కడ ఎక్కడ పెట్టబోతున్నారో అన్న క్యూరియాసిటీ నాకు చాలా ఎక్కువైపోయింది. చాలా ఆర్గనైజ్డ్గా చూసారా, వావ్. చంద్రబోస్ గారి అవార్డ్స్ అన్నీ ఇక్కడ చాలా నీట్గా, కొన్ని అయితే పాత పడిపోయి కూడా ఉన్నాయి, అయినా కూడా ఇలా డీసెంట్గా నీట్గా ఇలా అరేంజ్ చేయడం జరిగింది. మనసంతా నువ్వే, గంగోత్రి, 100% లవ్, 100 days ఉంది ఇక్కడ, ఎల్లో ఫ్లవర్స్ ప్రజెంటెడ్ టు చంద్రబోస్, డి అంటే డి, ప్రేమలో ABC, ఇక్కడ అల్లు అర్జున్ తమన్నా, పైన చూసుకుంటే విక్టరీ వెంకటేష్ గారు, కళారత్న పురస్కారం అవార్డ్, వావ్, అభినంద ఆత్రేయ అవార్డ్ 2010 నుంచి ఉన్నాయి. విక్టరీ వెంకటేష్ గారు 175 days ఫంక్షన్. ఇది వచ్చేసి నీ జతగా నేనుండాలి. బిగ్గెస్ట్ హిట్, ఒక ట్రెండ్ క్రియేట్ చేసిన సినిమా కుమారి 21F. ఆ సినిమాకి సంబంధించిన అవార్డు కూడా ఉంది, ప్లాటినం డిస్క్ అవార్డ్. సూపర్ కదా. ఈ సినిమా అయితే ఒక నెక్స్ట్ లెవెల్లో ట్రెండ్ అయ్యింది, అందులో సాంగ్స్ కూడా. అండ్ ఇక్కడ చూసుకుంటే రాఘవేందర్ రావు గారు లైక్ బొకేని ప్రజెంట్ చేస్తున్నారు. రాఘవేందర్ రావు గారు కూడా ఆయన ఒక వీడియో రిలీజ్ చేయడం జరిగింది, విషెస్ తెలియజేశారు. చాలా చాలా హ్యాపీగా ఉన్నారు చంద్రబోస్ గారిని చూసి. ఆస్కార్ అవార్డు తీసుకోవడం చాలా హ్యాపీగా ఉందని కూడా ఆయన విషెస్ చెప్పడం జరిగింది. ఒక్కటా రెండా ఎన్ని అవార్డ్స్ లెక్క పెట్టడానికి కూడా టైం సరిపోనంతగా ఉన్నాయి.